శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శుభతిథి. శ్రీ శోభకృన్నామ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ శనివారం, మార్గశిర బహుళ తదియ ఉదయం 9:44 వరకు, ఆశ్లేష నక్షత్రం తెల్లవారుజామున 5:42 వరకు, వర్జ్యం సాయంత్రం 5:18 నుండి 7:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:36 నుండి 7:20 వరకు, శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:15 వరకు. ఈ రాశి జాతకులు రుణములను తీర్చుటకు కష్టపడి పనిచేసి ధనాన్ని సంపాదిస్తారు. ధర్మ మార్గంలో నడుచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమస్త దోషములు తొలగి సకలైశ్వర్యములు కలుగుతాయి. ప్రతిభచే అందరినీ మెప్పిస్తారు. వ్యవహార ప్రతిబంధకాలను జయించి కార్య సాధన చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ధన సంపాదన బాగుంటుంది. రుణములు తీర్చగలుగుతారు. అప్పుల బాధ తగ్గుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రాశి జాతకులకు అనారోగ్యమై వైద్య శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. వైద్య సహాయం లభిస్తుంది. ఇబ్బంది ఉండదు. గృహ వాతావరణం మిశ్రమంగా ఉంటుంది. నూతన వ్యవహారాలు సాధించుటకు ప్రణాళికలు అమలు చేస్తారు. మధుమేహం అదుపులో ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో అధికారుల ఆదర అభిమానాలు సంపాదిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో ఆసక్తి చూపుతారు. గణపతి ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులు స్వయం కృషితో వృత్తి, వ్యాపార, వాణిజ్యాల్లో రాణిస్తారు. భాగస్వామ్య వ్యాపారం కలిసి రాదు. విదేశీ ప్రయాణాలకు అనుకూలమైన కాలము. రాజకీయపరమైన అంశాల్లో సమయస్ఫూర్తి, నేర్పు, మీ సలహాలు, సూచనలు అందరికీ నచ్చుతాయి. నాయకత్వ లక్షణాలు. ఆధ్యాత్మికంగా ముందుంటారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. చేసే వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలను పొందుతారు. గతంలో బాకీలు వసూలవుతాయి. వ్యవసాయదారులకు హుషారుగా ఉంటుంది. కూరగాయలు, పండ్ల వ్యవసాయదారులకు, వర్తకులకు లాభము. దుర్గా ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు ధన లాభము, ప్రతిభకు తగ్గ గుర్తింపు, సర్వకార్య జయము, గృహ సంబంధ నిర్మాణ అమలు జరుపు ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. ధనధాన్య వృత్తి లాభాలు, వ్యాపార నైపుణ్యం పెంపొందించుకుంటారు. అకారణంగా మీ మీద నిందలు ఏర్పడతాయి. కీర్తి కొంత తగ్గుతుంది. వ్యాపారంలో విశేష లాభాలను పొందుతారు. ఇంట్లో శుభకార్య సందడి. అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుస్తారు. పుణ్యకార్య ఆచరణ, ఇష్టకార్య సిద్ధి. గణపతి ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు బంధుమిత్రుల సమాగము. ఆనందముగా జీవిస్తారు. చికిత్స సూచనలున్నాయి. నిరుద్యోగులకు వృత్తి, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా పరిపుష్టి, కార్య జయం, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ధన వృద్ధి, ఫలసాయం లభిస్తుంది. భార్య పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. క్రింది వారితో ద్వేషభావము, సాంఘిక వ్యవహారాల్లో తలదూర్చుతారు. లేని పెత్తనం మీద వేసుకుంటారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి జాతకులకు మాట పట్టింపు, ధనధాన్య వృద్ధి, రచన వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తారు. చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. సోదరులు వృద్ధి పదంలో ఉంటారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. శ్రమ చేసి పనులు పూర్తి చేస్తారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. విద్యార్థులు శ్రమచే ఉత్తీర్ణత సాధిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. శ్రమపడి కార్యభారాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారు. దుర్గా ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు శరీరం అనారోగ్యం తొలగుతుంది. బంధుమిత్రులతో సుఖ సంతోషంగా జీవిస్తారు. ధన ద్రవ్య లాభములు, ఇష్టకార్య సిద్ధి, గృహమున ఆనంద ఉత్సాహాలు, సంతానం
అభివృద్ధిలోకి వచ్చడం వలన ఆనందం కలుగుతుంది. మాతృ సౌఖ్యము, ధనధాన్య వర్ధనము, స్వబుద్ధిచే చేసే కార్యాలయందు జయము కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులున్నా కూడా స్థానచలనము ఇవి ఉన్నతికి కలుగజేస్తాయి. సంతానం అన్ని రంగాల్లోనూ రాణిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ రాశి జాతకులు గృహ అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యక్తిత్వ పోటీల యందు ప్రతిభ వలన బహుమతులు గెలుచుకుంటారు. మీ విద్యాభివృద్ధికి పునాదులు వేసుకుంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రముఖులను కలిసి వారితో కలిసి పనిచేసి నూతన ఆవిష్కరణలు చేస్తారు. సుఖ సంతోష జీవనము, ధనధాన్య వస్త్ర లాభములు, వస్తు భూషణాదులను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభములు పెరిగి నూతన గృహారంభ నిర్మాణ యోచన చేస్తారు. అన్నింటా కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులకు మాతృ సౌఖ్యము, ధనధాన్య వృద్ధి, స్వబుద్ధిచే కార్యములందు జయాన్ని పొందుతారు. కుటుంబంలో శుభకార్య నిర్వహణ, విద్యార్థులకు విదేశీయానం అనుకూలిస్తుంది. అధికార వృద్ధి, భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. భూ లాభం కలుగుతుంది. కొంత అధైర్యం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయినా ముందుకు దూసుకుపోగలరు. ఉత్తర దేశ యాత్రలు కలిసి వస్తాయి. విజ్ఞానం సముపార్జన చేయగలుగుతారు. అన్నింటా మీదే పై చేయి. సభా గౌరవం దక్కుతుంది. నిత్య నూతనంగా ఉంటారు. నూతన కార్యక్రమ నిర్వహణచే అందరి మన్ననలు ప్రశంసలను పొందుతారు. దైవ బలం పెరుగుతుంది. ఈ రాశి జాతకులకు ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ విషయాల్లో పరిస్థితులు మెరుగవుతాయి. అవివాహితులకు వివాహాలు కలిసి వస్తాయి. చుట్టరికాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమవుతుంది. భూమి ధరలు పెరిగి మానసిక ఉల్లాసము, వ్యవసాయం ఫలప్రదంగా ఉంటుంది. రాజకీయంగా ఎదుగుదల, గృహ సంబంధ సమస్యలు తొలగి నిశ్చింతగా ఉంటారు. శుభకార్యములు వాయిదా వేయటం మంచిది కాదు. పోటీతత్వం పెరిగి తగు విధంగా స్పందించి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. ఈశ్వర ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు ఆకస్మిక ధన లాభము, వ్యాపార వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. లక్ష్యం వైపు దూసుకుపోతారు. ఊపిరితిత్తుల సంబంధించిన అనారోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. కొంత సోమరితనం వలన కీర్తి తగ్గుతుంది. వ్యవహార ప్రతిబంధకాలు తొలగుతాయి. సంతాన విషయంలో దిగులు, వారి కోసం అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలో పాల్గొంటారు. ఆర్థిక నిర్వహణ తగు మాత్రంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులు గృహ నిర్మాణము పూర్తి చేస్తారు. నాణ్యమైన గృహోపయోగ వస్తువులను కొనుగోలు చేస్తారు. గృహమున శుభ పుణ్య కార్య ఆచరణ యోగమున్నది. ఆధిపత్యం కోసం తావత్తరపడతారు. ఔషధ సేవనం చేయవలసి వస్తుంది. అధికారిక హోదా పెరుగుతుంది. న్యాయ సలహాలు ఇస్తారు. తనకు వర్గాన్ని తయారు చేసుకుంటారు. శత్రు నాశనము, ఖచ్చితత్వంగా జీవిస్తారు. వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. కాలభైరవ ఆరాధన చేయుట మంచిది. ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా. రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. శుభదినం.